డే 1 ఆఫ్ గ్రోతింగ్. హలో కోనసీమ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో వన్స్ అగైన్. మనం ఎస్టర్డే స్టెరిలైజేషన్ చేసాం కదా, ఆ గడ్డిని అయితే ఈ రోజు బెడ్ ప్రిపరేషన్ అయితే చేద్దాం. ఈ బెడ్ ప్రిపరేషన్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శానిటైజర్ వాడాలి, చాలా హైజీనిక్ అయితే ఉండాలి. మనం డ్రమ్ లో వేసాం కదా గడ్డి, ఆ గడ్డిని అయితే వాటర్ కంప్లీట్ గా రిమూవ్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక బరకం తీసుకుని ఈ బరకం పైన ఫార్మలిన్ వాటర్ స్ప్రే చేసుకుని బరకం పైన ఉన్న వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత ఈ గడ్డిని ఆ బరకం మీద వేసుకుని 70% వరకు ఆరిపోయేలా మనం చేసుకోవాలి. అలా 70% ఆరిపోయిన తర్వాత ఆ గడ్డి మనకి బెడ్ ప్రిపరేషన్ కి రెడీ అయినట్టు. అలా రెడీ అయిపోయిన గడ్డిని మనం ఎక్కడైతే బెడ్ ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ కి తీసుకెళ్లి అలా పెట్టుకుని, ఈ పీపీ కవర్స్ అంటారు దీన్ని. పీపీ కవర్స్ 14x22 సైజు. ఈ సైజ్ కవర్స్ తీసుకుని మీకు కనిపించిన విధంగా రన్నింగ్ లో ఇలా రబ్బర్ టైట్ గా వేసుకుని దాన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే మనకి బేస్ అనేది రెడీ అవుతుంది. ఆ బేస్ ఎలా రెడీ అవ్వాలంటే మనం కవర్ లో కొంచెం ఎయిర్ రప్పించి గ్రౌండ్ వేసి కొంచెం నొక్కుతా ఉండాలి. నొక్కుతూ ఉంటే మనకి బేస్ అనేది ఫామ్ అవుతుంది. కనిపిస్తుంది కదా, ఇలా ఫామ్ అయిన తర్వాత మనకి కవర్ అనేది కరెక్ట్ గా నిలబడుతుంది. నిలబడిన తర్వాత పాన్ ఎంత వేయాలంటే 130 గ్రామ్స్ వేయాలి పర్ బెడ్ కి. వచ్చి 130 గ్రామ్స్ మన గుప్పుడులో ఎంత వస్తే అంత గుప్పుడు తీసుకుని కింద బేస్ లో వేసుకుని తర్వాత గడ్డి దాని పైన పెట్టి ఇలా మీకు కనిపించినట్టుగా ప్రెస్ చేస్తూ లోపల ఉన్న ఎయిర్ ని బయటకు రప్పించేయాలి. అలా రప్పించేసిన తర్వాత ఆ ఫిక్స్ లేయర్స్ వరకు అయితే మనం అలా చేసుకుంటే మనకి బెడ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన బెడ్ ని దాని ఓపెనింగ్ కూడా టైట్ గా పెట్టేసి మార్కర్ తో దాని బ్యాచ్ నెంబర్ రాసుకోవాలి. బ్యాచ్ నెంబర్ అంటే ఈ రోజు డేట్ వేసుకుని, అది బ్యాచ్ 1 అయితే 1, 2 అయితే 2 నెంబర్ వేసుకుని దానికి హోల్స్ పెట్టుకోవాలి ఆక్సిజన్ సప్లై వెళ్ళేటట్టు. మీరు కాటన్ కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది. కాటన్ పెట్టుకుంటే డస్ట్ అనేది కానీ ఏ చీమలు దోమలు అనేది కానీ లోపలికి వెళ్లకుండా ఉంటాయి. ఇలా ప్రిపేర్ అయిపోయిన దాన్ని డార్క్ రూమ్ లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. డార్క్ రూమ్ లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక మూలన పెట్టుకుని డైలీ దాన్ని అబ్జర్వ్ చేస్తూ అయితే ఉండాలి. ఈ విధంగా అయితే బెడ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం.